అయ్యో! బాగా దగ్గు వస్తుంది. కళ్ళే కనిపించట్లేదు అని రమ్య అంటే, సింధు ఆగు ఏంటి ఈ ధూపం అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. ఇక్కడికి ఎంతోమంది రౌడీల్ని, క్రిమినల్స్‌ని తీసుకువచ్చి ఉంటారు. వాళ్ళు నిజాలు చెప్పి ఉంటారు. వాళ్ళ పాపాలు కూడా ఇక్కడే కడిగేసుకొని ఉంటారు కదా! అందుకే మా గురువుగారు ఇచ్చిన మూలికల్ని ఇలా ధూపం వేస్తున్నాను అని సింధు చెప్తుంది. ఇంకా నయం ఎండు మిరపకాయలే వేయలేదు అని ధాత్రి అంటుంది. మా గురువుగారు ఎండు మిరపకాయలు ఇవ్వలేదు కదా అని సింధు అంటుంది. కిరణ్ ముందు ఈ సాంబ్రాణిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని ధాత్రి చెప్తుంది. ఇది పోలీస్ ఆఫీస్ కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ చేయకూడదు సింధు అని సాధునాయక్ చెప్తే, అలాగే బాబాయ్ అని సింధు అంటుంది. ఏంటి బాబాయా అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే, చూడ్డానికి అచ్చం మా బాబాయ్ లాగే కనిపిస్తున్నారు, అందుకే అలా పిలిచాను. అయ్యో నామతి మండ, ముందు నేను అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి కదా, ఇదిగోండి బాబాయ్ గారు అని సింధు ఇస్తుంటే, చూడండి ఇతను మన సీనియర్ ఆఫీసర్, నీకు ఎంత మీ బాబాయ్ పోలికలతో కనిపించినా కూడా నువ్వు సార్ అనే పిలవాలి అని ధాత్రి చెప్తుంటే, సరే బాబాయ్ సార్ గారు అని సింధు అంటే, బాబాయ్ సారా అని ధాత్రి మళ్ళీ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మీరే కదా సార్ అని పిలవమన్నారు, మా బాబాయ్ లాగా ఉన్నారు, అందుకే బాబాయ్ సార్ అని పిలుస్తున్నా, అంతే కదా బాబాయ్ సార్, నేను చెప్తున్న దాంట్లో ఏమైనా తప్పుందా అని సింధు అంటే, ఏం లేదు అని సాధునాయక్ నవ్వుతూ ఉంటారు. బై ద వే తన పేరు రమ్య, తన పేరు కిరణ్ అని అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. రమ్యని వదిన అని, కిరణ్ని అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన అని రమ్య ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే, వదిన మేడం అని సింధు చెప్తుంది. వదిన మేడం వదిలే, వదిన అనే పిలు అని రమ్య చెప్తుంది. బై ద వే తిను కేదార్ అని సాధునాయక్ చెప్పగానే, హాయ్ బావా అని సింధు అంటుంది. దాంతో మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ధాత్రి చిరుకోపంతో చూస్తూ ఉంటుంది. ఏంటి మీ ఫ్యామిలీలో నాలాగే ఎవరైనా బావలు ఉన్నారా అని కేదార్ అడగటంతో, ఊరుకోండి బావా, మీలాంటి అందగారు ఒకే ఒకరు ఉంటారు, ఇంకొకరు ఎవరైనా ఉంటారా చెప్పు అని సింధు అంటుంది. ఇదిగో అమ్మాయి, ఇతనిలాగానే నన్ను అన్నయ్య అని పిలువు అని కేదార్ అంటే, చచ్చినా పిలవను, ఎందుకంటే నువ్వు నా బావ కాబట్టి అని సింధు చెప్తుంది. అంటే సింధు నీకు కేడి ముందే పరిచయమా అని సాధునాయక్ అడగటంతో, అవును అని సింధు చెప్తుంటే, లేదు లేదు అని కేదార్ చెప్తాడు. ఏంటి కేడి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా, తను ఉందని చెప్తోంది అని జేడి చాలా కోపంగా నిలదీస్తూ ఉంటుంది. లేదు లేదు నేను నిజం చెప్తున్నా అని కేదార్ అంటే, ఎందుకు బావా నువ్వు అన్నీ లేదు కాదు అని చెప్తున్నావు, నేను హట్ అవుతాను అని సింధు అంటే, హట్ అయ్యేంత పరిచయం ఉందా అని జేడి అంటుంది. అవును చాలా పెద్ద పరిచయం, లైఫ్లో ఒకే ఒకసారి పరిచయం చేసుకునే పరిచయం, జీవితాంతం గుర్తుండిపోయే పరిచయం అని సింధు చెప్తుంటే, ఇదిగో అమ్మాయి, నీకు నాకు ఎలాంటి పరిచయం లేదని చెప్తావా లేదా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. నీకు నాకు పరిచయం లేదని నేను అబద్ధం ఎలా చెప్పను బావా, నేను చెప్పను కాక చెప్పను అని సింధు అంటే, నేనే ఎప్పుడూ అలా బావా అని పిలవలేదు, తిను ఇలా పిలుస్తోంది అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదా అని జేడి అంటే, అయ్యో జేడి ఏదో కన్ఫ్యూజన్ ఉంది, నన్ను అర్థం చేసుకో అని కేదార్ అంటాడు. కన్ఫ్యూజన్ ఏముంది, అలాంటిదేం లేదు బావా అని సింధు అంటుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు కొంచెం అర్థం చేసుకో, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు బావా అని పిలవకూడదు అని రమ్య మెల్లగా చెప్తూ ఉంటే, అయితే తిని నాకు అక్క అని సింధు అంటుంది. అక్కేంటక్క అని ధాత్రి అరుస్తూ ఉంటే, అంటే తను బావైతే మీరు అక్క మేడమే కదా అని సింధు అంటుంది. చూడు నువ్వు ఇక్కడ అలా పిలవటానికి వీల్లేదు అని ధాత్రి గట్టిగా గద్దిస్తూ, నువ్వు సార్ మేడం అని మాత్రమే పిలవాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. లేదు లేదు బావ సారు, అక్క మేడము, వదిన మేడము అని సింధు మాట్లాడుతూ ఉంటే, చూడు చెడి, తను చాలా టాలెంటెడ్ గర్ల్, నీకు ముందు ముందు చాలా బాగా అర్థమవుతుందిలే, తను మాత్రం నువ్వు బాగా లీడ్ చేయాలి అని సాధునాయక్ చెప్తారు. ముందు తినని తన టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళు రమ్య అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. సార్ తను టాలెంటెడ్ అని చెప్పే ముందు తను కొంచెం క్రాక్ అని కూడా చెప్పాలి కదా అని జేడి అంటే, లేదు లేదు ముందు ముందు నీకే అర్థమవుతుందిలే అని సాధునాయక్ అంటాడు. కానీ ఆ పిల్ల ఇక్కడికి రావటం వల్ల నా చావు వచ్చేలా ఉంది సార్ అని కేదార్ అంటే, తనతో మీరు మాట్లాడండి, మీకే అర్థమవుతుంది, అలాంటిదేం లేదులే, ముందు ముందు మీకే అలవాటు అయిపోతుంది అని సాధునాయక్ చెప్తాడు. ధాత్రి కేదార్ని బయటికి లాక్కు వచ్చి, మర్యాదగా చెప్పు మీ ఇద్దరికి ఎలా పరిచయం అని నిలదీస్తూ ఉంటే, ఒట్టు ధాత్రి, ఇది నా చావుకు వచ్చింది, తను నాకు తెలీదు అని కేదార్ చెప్తుంటే, నువ్వు మరి జీవితంలో మర్చిపోలేనంత పరిచయం అని చెప్పింది కదా, లోపలికి వెళ్ళి ఆ పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసుకొని నాకు చెప్పు అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. తెలుసుకోలేదనుకో ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది.
స్కూటీలో ఎక్కించుకున్న అతను మీనన్ని నడి రోడ్డుపై ఫోన్ కూడా ఇవ్వకుండా నువ్వు మీననేంట్రా అని తిట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు. మీనన్ నడుచుకుంటూ ఒక టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఇడ్లీ ఇవ్వు, ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటే నువ్వేంట్రా మీనన్, నీకు నేనెందుకు ఫ్రీగా ఇస్తాను అని కొట్టతను కాలర్ పట్టుకొని తిడుతూ ఉంటాడు. రే నేను మీనన్ రా, నీకు ₹1,00,000 ఇస్తానని చెప్తున్నా కూడా సరే అక్కడ ప్లేట్లున్నాయి వాటిని కడుగు, ఒక ప్లేట్ ఇడ్లీ ఇస్తా, ఫోన్ కూడా మాట్లాడుకోవడానికి ఇస్తా, ఈరోజు పనివాళ్ళు రాలేదు అని అతను చెప్తాడు. సరేనని మీనన్ ప్లేట్లు కడిగి ఇడ్లీ తింటూ ఫోన్ తీసుకొని వెంటనే వాళ్ళ మనుషులకి ఫోన్ చేసి రే ఇడ్లీ తినేలోపు మీరు ఇక్కడికి రావాలి, వచ్చేటప్పుడు ₹1,00,000 పట్టుకురండి అని చెప్తూ తింటూ ఉంటాడు. తన్నే మీనన్ అయినట్లు నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు ఎలా బిల్డప్ కొడుతూ తింటున్నాడో చూడు అని కొట్టతను అనుకుంటూ ఉంటాడు. మీనన్ ఇడ్లీ తినేలోపు మీరేంటి ఇక్కడ అని రౌడీలు వచ్చి అడగటంతో రే ముందు ఆ ₹1,00,000 ఇవ్వండి అని ఆ ₹1,00,000 కొట్టతనికి ఇచ్చేసి ఇదిగో ఫేస్ గుర్తుపెట్టుకో నేనే మీనన్ అని అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడు. ₹1,00,000 చూసుకుంటూ వెళ్తున్న మీనన్ వైపు అతను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తర్వాత సింధు టేబుల్ దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టుకొని అగరబత్తులు వెలిగించి పూజ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ ఇక్కడ చేయకూడదు అని ధాత్రి అంటుంది. సరే అక్క మేడం ముందు బొట్టు పెడతాను అని ధాత్రికి పెడుతూ ఉంటే ధాత్రి తీసుకొని పెట్టుకుంటూ ఉంటుంది. ఆగు బావ సార్ నేనే పెడతానంటూ సింధు బలవంతంగా కేదార్కి నుదుటున కుంకుమ బొట్టు పెడుతుంది. కేదార్ కంట్లో కుంకుమ పడడంతో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ ఉంటే ధాత్రి చాలా కోపంగా కేదార్ డొక్కలో ఒక గుద్దేస్తుంది. అమ్మా అని కేదార్ అరుస్తూ ఉంటే అయ్యో బావ సార్ ఏమైంది అని సింధు అడుగుతూ ఉంటుంది. అసలు నేను నీకు ఎలా పరిచయం చెప్పు అని కేదార్ అడుగుతూ ఉంటే అంటే మీకు గుర్తుకు లేదన్నమాట, మీ వాటికి మీరు గుర్తు చేసుకునే వరకు నేనైతే చెప్పను అని సింధు అంటుంది. అయ్యో ఈ లోపల నేను చచ్చేలా ఉన్నానే, ఈ ఫిట్టింగ్ ఏంటి అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. సరే కానీ మీరు నాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టాలి, అలాగే నేను ఆదివారం చికెన్ కూడా తింటాను, అది కూడా మీరే ఆ ఓనర్ వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే బాబాయ్ సార్ అన్నీ మీరే చూసుకుంటారని చెప్పారు కదా. సరే అక్క మేడం అంటూ సింధు అక్కడి నుంచి వెళ్తుంది. నన్ను ఆశీర్వదించండి అంటూ ఇద్దరు కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొని మరీ వెళ్తుంది. భాగం పిచ్చి ధాత్రి అని కేదార్ అంటే ఏంటి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకు ముందే తెలుసు కదా అని ధాత్రి మళ్ళీ మండిపడుతూ ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఇలాగే డ్రెస్ కూడా మార్చుకోకుండా కూర్చున్నావంట, నీకు ఎంత కావాలంటే అంత తాగు మీనన్, కానీ డ్రెస్ చేంజ్ చేసుకో, ఏంటి ఏమైంది మీనన్ అంటే చావని చెప్తూ ఉంటావు కదా, నీకీ పరిస్థితి ఏంటి అని హోమ్ మినిస్టర్ వచ్చి అడుగుతూ ఉంటే అవును ఆ జేడీ నాకు నరకం అంటే ఏంటో చూపించింది, నన్ను చంపినా బాగుండేది కానీ నేను బ్రతకడం కోసం విలువిల్లాడిపోయాను, నాకు నరకం చూపించింది, ఆ జేడీని అస్సలు వదిలిపెట్టను, సాధు నాయక్ ఆ ప్లేస్లో ఉన్నంత వరకు మనకు జేడీ ఎవరో తెలియదు కాబట్టి మనం చెప్పి నా మాటలు విని ఆ జేడీ ఎవరో చెప్పే వాళ్ళని ఆ ప్లేస్లోకి రానిద్దాము, అప్పుడు జేడీని నేను చంపేస్తాను, జేడీకి నరకం అంటే ఏంటో నేను మొత్తం పగ తీర్చుకొని మరీ చంపేస్తాను అని మీనన్ చెప్తే సరే నేను పై వాళ్ళతో మాట్లాడి సాధు నాయక్ ప్లేస్లోకి మన వాళ్ళని పంపిస్తాను అని హోమ్ మినిస్టర్ చెప్తాడు. తర్వాత కేదార్ ధాత్రి సింధు ఎవరో నాకు నిజంగా తెలియదు ధాత్రి అని బతిమలాడుతూ ఉంటే ధాత్రి కేదార్ని నిలదీస్తూ ఉంటుంది. చూడు నీ మనసులో నేను మాత్రమే ఉండాలి, జగదాత్రి కేదార్ మాత్రమే ప్రేమించాలి, వేరొక అమ్మాయి నీ మనసులోకి వచ్చిందనుకో నేను అస్సలు చూస్తూ ఊరుకోను, నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అని ధాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరే ధాత్రి తనెవరో చాలా అమాయకురాల్లా కనిపిస్తోంది, తను బావ సార్ అని పిలుస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తోంది అని కేదార్ చెప్తుంటే మళ్ళీ ధాత్రి మండిపడుతూ ఉంటుంది. సరే నువ్వు వెళ్తున్నావనుకో నేను ఇప్పుడే నా మరదలకి ఫోన్ చేస్తానంటూ కేదార్ కూడా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తావా అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది అని కేదార్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో బావ్ సార్ ఇక్కడ వాష్రూమ్లో వాటర్ రావటం లేదు అని మాట్లాడటంతో ఓ సింధు నువ్వా అని కేదార్ మాట్లాడుతూ ఉంటారు. నా వాయిస్ వినగానే గుర్తుపట్టారంటే మన ఇద్దరి పరిచయం మీకు గుర్తుకు వచ్చిందనమాట అని సింధు అంటుంది. ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది.